చిన్న షాప్ అయినా, పెద్ద షాపింగ్ మాల్ అయినా, ఇల్లు అయినా, పూరి గుడిసైనా, ఫ్లాట్ అయినా, విల్లా అయినా, ఇంట్లో ఏదో ఒక చోట ఫన్నీ బుద్ధ, మీరు తమ్నెల్లో చూసిన ఫన్నీ బుద్ధని పెట్టుకుంటుంటారు. అసలు ఆయన ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఈ వీడియో. సూటిగా 3 ముక్కల్లో చెప్తాను, సుత్తి లేకుండా. ఈ ఫన్నీ బుద్ధ మన భారతదేశానికి చెందిన దేవుడైతే కాదు. అలాగే మన హిందూ దేవతల్లో కూడా ఆయన లేడు. ఆయన ఒక మనిషి. చైనాలో ఒక మనకు ఇండియాలో ఇక్కడ సాయిబాబా ఎలాగో అక్కడ ఆయన కూడా అలాగా ఇంటింటికి తిరుగుతూ ఉండేవాడు. ఎవరికైనా పేదవాళ్ళకి నాకు ఆకలేస్తుంది అంటే తన బ్యాగులోంచి ఏదో ఒకటి తీసి ఇచ్చేవాడు. తన దగ్గర ఏదీ లేదు, తనకు అసలు ఇల్లే ఉండేది కాదు, తన వాళ్ళు ఎవరో కూడా తెలియదు తనకి. ఒక బ్యాగ్ పెట్టుకొని ఇల్లు తిరిగేవాడు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయేవాడు. ఎవరైనా ఆకలి వేస్తుంది అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడేవాడు. వాళ్ళు అడగగానే ఆ బ్యాగ్లోంచి తీసి ఏదో ఒకటి ఇచ్చేవాడు. కానీ తన బ్యాగులో మాత్రం ఎప్పుడు ఫుల్ఫిల్గా ఉండేది ఆ బ్యాగ్. మెయిన్ పాయింట్ ఇదే, బ్యాగ్ ఎప్పుడు నిండుగా ఉండేది. ఎవరు అడిగినా సరే మనం ఫోటోలో చూసిన విధంగా ఆ బొమ్మ ఎలా నవ్వుతూ ఉందో ఆయన కూడా అలాగే నవ్వుతూ అది తీసి ఇచ్చేవాడు. బ్యాగు ఎప్పుడు నిండిపోయే ఉండేది. ఎంతమందికి ఇచ్చినా కూడా బ్యాగ్ అలాగే ఉండేది, ఫుల్గానే. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇండియాలో చాలామంది షాపుల దగ్గర, షాపింగ్ మాల్స్లో అది పెట్టుకుంటే ఎప్పుడు ఖజానా నిండుగా ఉంటుంది అని నమ్ముతారు. ఇళ్లలో కూడా ఏదో ఒక మూలకి ఆ బొమ్మని, అలా ఫన్నీ బుద్ధాన్ని పెట్టేసి అలా ఉంచుతారనమాట. ఎందుకు అలా ఉంచుతారంటే ఇంట్లో ఖజానా తరిగిపోదు, ఎన్ని ఖర్చులు పెట్టినా సరే మళ్ళీ నిండుకుంటుంది బీరువా అని నమ్ముతారు. కానీ లక్ష్మీదేవిది మాత్రం పెట్టుకోరు. పెట్టుకుంటున్నారులే, సారీ ఈ మాట అనకూడదు, లక్ష్మీదేవి గారిది కూడా పెట్టుకుంటారు. బట్ ఎందుకనో మన దేశం కాదు, మన హిందూ దేవతల్లో ఈ ఫన్నీ బుద్ధ లేడు. అయినా సరే గుడ్డిగా నమ్మి పెట్టుకుంటారు. నిజానికి ఆయన చైనాలో ఒక భిక్షువు, అంటే అడుక్కునేవాడు. ఎవరైనా అడిగితే ఇచ్చేవాడు. మరి ఆయన దగ్గర ఏం మ్యాజిక్లు ఉన్నాయో తెలియదు. వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.